ప్రైజ్ ది లార్డ్. వెలపెట్టి కొనలేనిది, దేనితో సమానం కానిది యేసు ప్రభు రక్తము ప్రతి బంధకాల నుండి మనల్ని విడుదల చేస్తూ, అలాగే ప్రతి ఆశీర్వాదాలకు మనల్ని పాత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తము మనం వెలపెట్టి కొనలేనిది. కొన్ని కోట్ల రూపాయలు మనం ఇచ్చినా కూడా యేసు ప్రభు రక్తాన్ని కొనలేము. అలాగే మనము దేనితో కూడా, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో దేనితో కూడా సమానము కానిది యేసు ప్రభు యొక్క రక్తము. నేను ఈ దినాన 7 విషయాలు యేసుక్రీస్తు రక్తం గురించి అనే విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మొదటిది, యేసు ప్రభు రక్తంలో మన పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. రెండవది, యేసు ప్రభు రక్తము ద్వారా దేవుని ఉగ్రత నుండి మనకి రక్షణ. మూడవది, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి విమోచన. నాలుగవది, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి దేవునితో సమాధానము. ఐదవది, యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపము నుండి మనకు విడుదల. ఆరవది, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము దేవునికి సమీపస్తులమై ఉన్నాము. ఏడవది, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి మరణము నుండి విజయము. మొట్టమొదటిది నేను మీకు తెలియజేస్తున్నాను, యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తము. 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఆయనే మన పాపములకు శాంతకరమై ఉన్నాడు, ఫుట్నోట్లో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వలోకమునకు తన రక్తాన్ని కార్చాడు. లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనంలో, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. ఎందుకు అంటే ఖచ్చితంగా మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చెప్తుంది, మన ప్రతి ఒక్క పాపమునకు కూడా ప్రాయశ్చిత్తముగా రక్తము చిందింపబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము. మరియు ధర్మశాస్త్ర
మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచన. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచన 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృపార్యంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మనము విమోచించబడినటువంటి వాళ్ళము. ఎక్కడి నుండి? ఈ వ్యర్థ ప్రవర్తన నుండి విమోచించబడ్డాం. మనంతటా మనం విమోచింపబడాలంటే అది మన వల్ల కాదు ప్రియులారా. ఎందుకంటే అది యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనకి ఈ యొక్క మనం ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి వ్యర్థ ప్రవర్తనను, మన మీద ఉన్నటువంటి దోషములను, మన మీద ఉన్నటువంటి శాపములు అయినప్పటికీ కూడా మనం వాటి నుండి విమోచింపబడాలంటే యేసుక్రీస్తు రక్తాన్ని మన పైన ఆపాదించుకోవాలి పిల్లరా. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనకి విమోచన. రోమీ యాజకులుగాను చేసను. పిల్లరా, ఇక్కడ మనం మొదట్లో చూస్తే మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మన పాపముల నుండి మనల్ని విడిపించింది యేసుక్రీస్తు రక్తము అని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. అంతేకాదు ప్రియులారా, మనము మన పాపము నుండి విడుదల పొందుకోవాలంటే మనం ఏమిచ్చినా కూడా మన పాపము నుండి మనం విడుదల పొందలేము. కేవలము ఆయన రక్తం మాత్రమే మన పాపముల నుండి మనకి విడుదల ఇస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసు ప్రభు రక్తం వలన మాత్రమే మనకి పాపము నుండి విమోచన, కానీ మరి ఇంకెలాగను కూడా కాదు.
పాప క్షమాపణ, పాపము నుండి విమోచన కేవలము యేసు ప్రభు రక్తము ద్వారానే. అలాగే ఆరోదిగా మనం చూస్తే దేవునికి మనం సమీపస్థులంగా ఉన్నాం యేసు క్రీస్తు రక్తాన్ని బట్టి. యేసు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. యేసు క్రీస్తు రక్తం వలన దేవునికి మనం సమీపస్తులుగా ఉన్నాం. లేకపోతే దేవుని మనం సమీపించలేని తేజస్సులో ఆయన ఉన్నారు. కానీ యేసుక్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తుందంటే మన పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా నీతిమంతులుగా తీర్చి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే, 26వ వచనాలు ఇవి మనం చూస్తే మనము ఉచితముగా నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చబడి ఉన్నాం. కేవలము ఆయన రక్తం వలన మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం కనుక దేవునికి సమీపస్తులుగా ఉన్నాం ప్రియులారా. అంతేగాని మనంతటా మనము దేవునికి సమీపంగా వెళ్ళాలంటే మన తరము కానిది. అలాగే మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు రక్తము మనకి విజయాన్ని ఇచ్చిందనమాట. దేనిపై విజయము? మరణముపై విజయము. ఎలాగంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్య రక్తము ద్వారానే మనకి దేవునితో సమాధానము. అలాగే పాపము నుండి విడుదల యేసు ప్రభు రక్తము ద్వారా మాత్రమే మనకి పాపము నుండి విడుదల. మరి ఇంక ఎలాగను కూడా పాపము నుండి విడుదల లేదు. కేవలం యేసు ప్రభు రక్తము ద్వారా మాత్రమే మనకి పాపము నుండి విడుదల ప్రియులారా. అలాగే మనం ఆలోచన చేస్తే మరణము పైన విజయము, ఆయన రక్తాన్ని మనం ఆపాదించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నిరంతరము కూడా మనం కృతజ్ఞులమై ఉన్నాం. ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోలేము ఆయన రుణం. ఎందుకంటే అమూల్యమైనటువంటి ఈరోజు నీ కొరకు నా కొరకు ఒక చెంప మీద దెబ్బ తినేటటువంటి ఒక్క వ్యక్తి ఉన్నారా చూడండి. కానీ యేసు ప్రభు మాత్రం తన రక్తాన్ని చిందించారు. ఎందుకంటే మన పాప క్షమాపణ నిమిత్తం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇప్పుడే మనం అడుగుదాం, ప్రభువా మీ రక్తము మా నిమిత్తము కార్చారు. మనం ప్రార్థిద్దాం, ప్రభువా నేను విశ్వసిస్తున్నాను, నా నిమిత్తము నీ రక్తం కార్చావు అని అన్నప్పుడు మన పాపానికి క్షమాపణ దొరుకుతుంది. మనం ఖచ్చితంగా పరలోక రాజ్యం, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా హెవెన్ అని ఉంటుంది అనమాట. అంటే స్వర్గలోకాన్ని, పరలోకాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన దేవా నీకు వందనాలు ప్రభువా. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. అవును ప్రభువా, మీ రక్తాన్ని మా పైన ఆపాదించుకుంటున్నాం తండ్రి. మీ రక్తము ద్వారా మాకు నాయనా తండ్రి సమస్త విషయముల నుండి కూడా నాయనా తండ్రి పాప క్షమాపణ నాయనా మాకు నాయనా తండ్రి సమాధానము, మీకు సమీపస్థులముగా ఉన్నాము నాయన దేవా. మీ ఉగ్రత నుండి తప్పించుకున్నాం ప్రభువా. దేవా తండ్రి మాకు మరణం పైన విజయం ఇచ్చావు నాయన దేవాది దేవా తండ్రి. మీ రక్తము ద్వారానే నాయన తండ్రి మరి ఇంక అలాగను కూడా మేము పొందుకోలేని ప్రభువా నాయన సహాయం చేయమని తండ్రి. విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నాయన మీ రక్తంతో నాయన తండ్రి ప్రభువా కడగమని ప్రభువా తండ్రి నైనా మీకు విధేయులుగాను ప్రభువా మీకు సాక్షులుగా మీరు నిలబెట్టమని తండ్రి నైనా గొప్ప సాక్షి జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. ప్రియులరా, ఈ ఛానల్ ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్ముచున్నాను. కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని అనేకులకి ఇంకా తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.